మూయించగలిగిన వాడు, అగ్ని జ్వాలల మంటను ఆర్పగలిగిన వాడు, సముద్రాన్ని పాయలు చేయగలిగిన వాడున్నాడు. ఎంత శ్రమైనా సరే కృంగిపోవాల్సిన అవసరం మనకు లేదు. మనకు ప్రభు ఉన్నారు. ధైర్యంతో వెళ్ళి మనం చేయాల్సింది ఏంటంటే కేవలం ప్రార్థన మాత్రమే. ప్రార్థన చేసి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే చాలు. ప్రభువా, నాకు పెద్ద శ్రమ వచ్చిందయ్యా, నువ్వు త్వరగా రా ప్రభువా, నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి అంతే. చిన్న శ్రమ అయినా పెద్ద శ్రమ అయినా కంగారు పడి ఎవరెవరికో ఫోన్లు చేసుకొని అందరు గోళం అయిపోయి ఏడుస్తా కూర్చోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా చేతగాని వాడవుతావు, చేతగాని వారైపోతారు. మూడో సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయుల చరిత్రలో చూస్తున్నా, కనబడలేదా? నేను చెప్తాను సార్. వాటి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా శ్రమలో ప్రార్థన చేయాలి, శ్రమలో కృంగిపోకూడదు. ఇంకొక విషయం, ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించి పగలు మేఘస్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలాగా వారికి తోడుగా ఉండి కానాను తీసుకొని వెళ్తున్న మధ్యలో జరిగిన సంగతులు. వాళ్ళకి ఆకలి అయిందండి. ఆకలి అయితే శ్రమేగా. ఆకలి శ్రమ కాదా? చెప్పండి, శ్రమ కాదా? ఆకలి ఎంత ఇసుకొచ్చింది, ఎంత పాపం వచ్చింది. దానికి అన్నం పెట్టకపోతే ఆకలి అయితే ఏం చేయాలి? ఆకలి అయితే ఏం చేయాలి?